నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక శుక్ల ద్వాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, కార్తీక శుక్ల ఏకాదశి ఉత్తాన ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీమన్నారాయణమూర్తి సమస్త దేవతలతో కలిసి తులసిమాత దగ్గరకు వచ్చి తులసిమాతను వివాహం చేసుకున్న రోజు కార్తీక శుక్ల ద్వాదశి. అందుకే కార్తీక శుక్ల ద్వాదశి రోజు తులసీ దామోదరుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అందుకే ఈ మాసంలో ఏ పని చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేస్తే దామోదరుడుగా ఉన్న విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. తులసీ దామోదరుల కళ్యాణాన్ని దర్శనం చేసుకోవటం, ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చేయటం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికింది ఈరోజే కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి రోజు మహిళలు తులసి కోట దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించాలి. ఆ పూజ ఎలా చేయాలంటే, ముందుగా తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేయాలి. ఆ ముగ్గులు ఏంటంటే శంఖము, చక్రము, పద్మము, స్వస్తికు, ఈ గుర్తులు ఉన్నటువంటి ముగ్గులు తులసి కోట దగ్గర వేయాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. వీలైతే బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం తయారు చేసుకొని చలిమిడి దీపాలు కూడా తులసి కోట దగ్గర వెలిగించాలి. అలాగే తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి దీపాలు వెలిగిస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తులసి కోట దగ్గర రాధాకృష్ణుల చిత్రపటం ఉంచి దీపాలు వెలిగించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, రాధాకృష్ణుల అనుగ్రహం వల్ల ఇంకా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అనే శ్లోకం చదువుకోవటం ద్వారా తులసీ దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు వెలిగించేటటువంటి దీపాలు మామూలు రోజుల్లో కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కార్తీక మాసంలో మామూలు సమయంలో చేసే దీపదానం కంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే దీపదానం 4 రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణం, తులాపురాణం తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయంలో ఖచ్చితంగా దీపదానం చేయండి. దానివల్ల 4 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి, జన్మజన్మల దారిద్ర్య బాధల నుంచి బయటపడటానికి ఈరోజు పెరుగన్నం దానం ఇవ్వాలి. దద్యోజనం దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి ఆవరణలో కానీ దీపం కొండెక్కినట్టయితే ఆ కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించండి. ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ముత్తైదువులకు ఈరోజు తాంబూల దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల దానం ఇవ్వటం ద్వారా దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. తులసీ దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శుభ్రు జానాసి బాలౌసవు. ఎందుకంటే మనం కొంచెం ఆలోచించాలి. అమ్మాయికి ఏముంది పాపం, ఏదో ఆవేశంతో అడగచ్చు. మనం కొంచెం ఆలోచించద్దు. నేను అతడి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే రాజ్యభ్రష్టుడు వాడు, రాజ్యం లేదు, పైగా ఏకాకి ఒక్కడు, పైగా మాత్రాసహ వసతే, తల్లిచాటు బిడ్డ. ఎక్కడున్నాడు? నిర్జనేవనే ఆ అరణ్యంలో ఉన్నాడు. మహా అయితే కొందరు ఋషుల దగ్గర ఉన్నాడు, గడ్డాల వాళ్ళ దగ్గర. తత్కృతే నిహితో రాజా వీరసేన యుధాజిత. పైగా అతడికి యుధాజిత్తుతో శత్రుత్వం అనే కంటే యుధాజిత్తుకి అతడితో శత్రుత్వం ఉండడం మంచిది. ఆ యుధాజిత్తు సామాన్యుడు కాడు. వీళ్ళ తాతని చంపేశాడు. వీళ్ళ తాతని అంటే తల్లిదండ్రిని, వీరసేనుణ్ణి, కళింగాధిపతిని అతన్ని సంహరించాడు.
సంహరించి తన కొడుకుని నిలబెట్టాడు. ఆ యుధాజిత్ అంటే రాజులందరికీ భయమే, అంత ప్రతాపమూర్తి. అతడితో నేను శత్రుత్వం పెట్టుకోగలనా? యుధాజిత్తుకి తెలిసిందా నేను ఇతన్ని తెప్పించానని? అది మళ్ళీ ప్రమాదమే. పైగా అమ్మాయి నిర్ధనుడైన వాడితో, రాజ్యం లేని వాడితో అడవిలో ఏ సుఖపడుతుంది చెప్పు? పైగా వస్తున్న వాళ్ళందరూ సామాన్యులు కారు, గట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు నేను ఒక నిర్ధనుడు రాజ్యహీనుడైన వాడికి ఇచ్చాననుకో, వాళ్ళందరినీ అవమానించినట్టుంటుంది. కాబట్టి మనం పిల్ల మేరు కోరాలి గనక నాకు ఇది ఇష్టం లేదు అని. అయితే చిత్రం ఏంటంటే అతడు ఆ విధంగా వెళ్ళగానే చక్కగా తల్లితో మాత్రం చెప్పిందిట, అమ్మా ఎన్ని చెప్పినా నేను అతన్ని వరించాను. పైగా మచ్చిత్తభిత్తౌ లిఖితో భగవత్యా సుదర్శన. ఏమి కవిత్వం చూడండి. నా చిత్తం అనే గోడ మీద అమ్మవారు అతడు బొమ్మ వేసిందమ్మా అన్నది గొప్ప మాట ఇక్కడ. మచ్చిత్తభిత్తౌ లిఖిత వాడు రాయబడ్డాడు, అమ్మ వేసింది ఆ బొమ్మ. అందుకే తం విహాయ ప్రియంకాంతం కరిష్యేహన్న చాపరం, అతడిని తప్ప మరొకడిని నేను భర్తగా వరించను అని నిర్ణయించుకున్నది. కానీ నాన్న ఇలా అంటున్నాడమ్మా ఏం చేద్దాం అన్నది. ఈ లోపల తన్నెవరు రక్షించేవాళ్ళు లేరని తెలుసుకొని అచ్చం రుక్మిణీదేవి చేసిన పని చేసిందండి. అందుకే పూర్వీకుల కథలన్నీ మంచి సహాయపడుతూ ఉంటాయి. వివాహస్య దినాదర్వాగాప్తం శృత సమన్వితం ద్విజం. సమస్త శాస్త్ర పండితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పంపించింది, తిన్నగా అరణ్యానికి వెళ్ళవయ్యా, అక్కడున్నాడు సుదర్శనుడు, ఆయనతో చెప్పు, కలలో అమ్మవారు కనబడి చెప్పారు నిన్ను వరించమని, కాబట్టి నువ్వు కూడా అమ్మవారి భక్తుడివని తెలుసు, ఆ కారణం చేత నువ్వు నన్ను చేపట్టవలసింది, ఇది అమ్మ ఆజ్ఞ. ఎలాగూ అంటే స్వయంవరానికి అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రా ఇక్కడికి. భగవత్యా సమాదిష్ట స్వప్నే మమ సురూపమా. ఓ దేవ సమాన పరాక్రమం కలవాడా, అమ్మవారు స్వప్నంలో ఆదేశించారు గనక ఆగంతవ్యం త్వయాత్రైవ దైవం కృత్వా పరం బలం. నీకు అనిపించవచ్చు రాజులందరూ అనేక బలములతో వెళ్తున్నారు కదా, నేను ఒక్కడిని ఏం వెళ్తాను అంటే దైవం కృత్వా పరం బలం. ఎంత చక్కటి మాట. దైవ బలమే గొప్ప బలముగా గ్రహించి బయలుదేరు. అమ్మవారి బలమే నీకున్నది. ఎవరి యొక్క అధీనంలో జగమంతా నడుస్తున్నదో ఆ తల్లి ఆదేశం వ్యర్థం కాదు. గొప్ప మాట అన్నది ఇక్కడ. యదధీనం జగత్సర్వం వర్తతే సచరాచరం భగవత్యా యదాదిష్టం నతన్మిథ్యా భవిష్యతి. ఆ తల్లి మాట మిథ్య కాదు. అలా చెప్పింది. కానీ ఇక్కడ ఇంత రాజులు ఉన్నారు కదా అంటే, రాజులేమిటయ్యా, దేవతలు కూడా ఆమె అధీనంలో ఉంటారు. యద్వశే దేవతా సర్వా వర్తంతే శంకరాదయ. శంకరాదులు కూడా. ఈ మాట అన్నాం కనుక శివుడు అమ్మవారి కంటే తక్కువ నేను పిచ్చి ప్రశ్నలు వేయకూడదండి. ఇక్కడ గ్రహించవలసినది సరిగ్గా గ్రహించాలని. శంకరాదయ వర్తంతే వక్తవ్యోసోత్వయా బ్రహ్మణ్యేకాంతే వై నృపాత్మజ. ఈ విషయములు నువ్వు ఏకాంతంలో అతడికి చెప్పు అని ఆ బ్రాహ్మణ్ణి పంపి దక్షిణను కూడా ఇచ్చిందిట. దక్షిణ లేకపోతే పనికి సమర్థత రాదు. అందుకే ఇత్యుక్త్వా దక్షిణాన్ దత్వా మనుర్వ్యాపారితస్తయా. అతడు తిన్నగా బయలుదేరి సుదర్శనుడితో చెప్పి వెళ్ళాడు. స్వప్నంలో అమ్మవారు ఆదేశించారు నువ్వు వెళ్ళు అని. ఇప్పుడు 2 దానితో నిశ్చితులైపోయాడు. వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేట, నేను స్వయంవరానికి వెళ్ళదలుచుకున్నాను. సందేశము వచ్చింది, ఆదేశము వచ్చింది. సందేశం చంద్రకళ అనగా శశికళ పంపింది, ఆదేశం జగజ్జన్ ఇచ్చినది. కనుక నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే తప్పకుండా వెళ్ళవయ్యా అన్నట్ట భరద్వాజ మహాముని ఆశీర్వదించాడు. కానీ తల్లికి దిగులు పట్టుకుందండి. ఇంతకాలం ఏదో హాయిగా ఉన్నావు, నాకేం ఆశలు లేదయ్యా. వాళ్ళు ఏదో నువ్వు రాజ్యం పాలించాలని ఆశీర్వదించారు, కానీ నువ్వు క్షేమంగా ఉంటే చాలు. ఇక్కడ మనం ప్రశాంతంగా సుఖంగా బ్రతుకుతున్నాం. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళేవంటే వాడొస్తాడు ముందు. ఎవడు? మీ తాతను చంపినవాడు, మనం తరిమివేయబడ్డానికి కారణమైన వాడు వస్తాడు. అతడు ఇంక క్షమించడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. నీకా బలం లేదు, సైన్యం లేదు, ఎవరు లేరు. ఎలా ఎదుర్కొంటావు? ఎందుకంటే పిల్లవాడు ఎప్పుడు తల్లికి పిల్లవాళ్ళలాగే కనబడతాడు. పైగా ఏకాకీ కృతవైరశ్చ కిం విచింత్య స్వయంవరే. నీపై శత్రుత్వం వాడుకున్నది, కనిపిస్తే చంపేస్తా అనే దృష్టిలో ఉన్నాడు. నువ్వు పసివాడుగా ఉన్నప్పుడే చంపేద్దామని ఆశ్రమం దాకా వచ్చినవాడు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివై ఆశ్రమానికి బయటకు వెళితే నీకు మునిరక్షణ కూడా లేదు గనక అతనికి ఎవడికి భయపడతాడు? తప్పకుండా నిన్ను సంహరిస్తాడు. పైగా నాకున్నది నువ్వు ఒక్కడివి, నిన్ను చూసుకుని బ్రతికేను. మీ నాన్న పోయినా నేను బ్రతుకున్నానంటే నిన్ను చూసుకుని బ్రతికేనయ్యా. ఇది ఒక్క మాట. అందుకు ఏకాధార, నీపై నేను ఆధారపడి ఉన్నాను. ఏకపుత్రోతి దీనాస్మి త్వదాధార నిరాశ్రయ నరహసిత్వం మహాభాగా నిరాశం కర్తుమధ్యమాం. నువ్వు నన్ను నిరాశపరచుకు, వెళ్ళకక్కడికి అనగానే అప్పుడు సుదర్శనుడు చెప్తున్నాడు, అమ్మా భవితవ్యం భవత్యేవ. కొన్ని మాటలు ఉంటాయే, ఎంత బలంగా ఎంత తేలిగ్గా కనబడతాయో చూడండి. భవితవ్యం భవత్యేవ, జరగాల్సింది జరుగుతుంది. నా అత్ర కార్య విచారణ.
ఇందులో ఆలోచించ పని లేదమ్మా. ఎందుకంటే ఒక్కటి, నేను అమ్మ ఆదేశాన్ని సందేహించను. ఆదేశాచ్చ జగన్మాతు గచ్చామ్యద్య స్వయం వరే. అమ్మ ఆదేశంతో వెళ్తున్నాను, మర్చిపోకు. ఎందుకంటే అమ్మని నమ్మిన వారికి అశుభము కలగదు. ఇది గుర్తుపెట్టుకున్నాడు. ఎంత విశ్వాసం ఉండాలో చూడండి. ఆ విశ్వాసానికే భక్తి అని పేరు. కొంతమంది ఇటు ఆరాధనలు చేస్తున్నారు, ఇటు అవి చేస్తున్నారు, కానీ అవిశ్వాసాన్ని భయాన్ని ఎంత పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళు భక్తులు కారు. మరి ఎవరయ్యా అంటే అభినయశీలురు. ఎలాగూ తీరిగ్గా ఉన్నాం కనుక జపం చేసేవాళ్ళు, ఏదో వస్తుందని ఆశతో చేసేవాళ్లే తప్ప విశ్వాసం అన్నిటికంటే గొప్పది. కొంతమంది ఎంత చేసినా ఏమీ ఇవ్వలేదే, వాళ్ళకి ఎలా ఇచ్చిందని ప్రశ్నిస్తూ ఉంటారు. బేరసారాలా? ఏది ఎవరికి ఇవ్వాలో ఆ తల్లి ఇస్తున్నది. ఆ తల్లి సేవ వ్యర్థం కాదు. ఎంత దృఢమైన నమ్మకం చూడండి. భక్తుణ్ణి పరిశీలించండి, తర్వాత అమ్మవారిని పరిశీలించవచ్చు. అందుకే ముందు భాగవతుల్ని పరిశీలించాలి, తర్వాత భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆ విశ్వాసం. మాశోకం కురు కళ్యాణి, నువ్వేమీ బాధపడకు. పైగా నేను ఎవరిని అనుకున్నావు? అడవిలో దాక్కోవడానికి ఉన్నవాడిని. క్షత్రియోహం, నేను క్షత్రియుణ్ణి. నువ్వో క్షత్రియ పత్నివి, ఒక క్షత్రుడికి తల్లివి, వీరమాతవి, మర్చిపోకు. నా బిభేమి, నేను భయం లేదు. ఎందువల్ల భయం లేదు? ప్రసాదేన భగవత్యా నిరంతరం. నిరంతరం అనే మాట చాలా గొప్ప మాట అండి. అమ్మవారికి నిరంతర అని పేరుంది. అంతరము అంటే మధ్యలో ఆగిపోవడం, నిరంతరం అంటే గ్యాప్ కూడా లేకుండా అర్థం అనమాట. ఏడాతెగని అమ్మ యొక్క ఏడాతెగని అనుగ్రహం నాకుంది కనుక నా బిభేమి. ఆ మాట ఎంత గొప్పగా ఉన్నది. నాకు భయం లేదు. అందుకే దైవీ గుణాల్లో మొదటిది అభయం, సత్వ సంశుద్ధి అని మొదలు పెడతారు కదా దైవీ సంపద్ విభాగ యోగంలో, దైవాసుర సంపద్ విభాగ యోగంలో. అదేవిధంగా ప్రహ్లాదుడి గురించి చెప్తూ నిర్భీకుండు ప్రశస్త భాగవతుడని. వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం నుంచి రాలేదు, విశ్వాసంలోంచి వచ్చింది. అమ్మవారిపోయిన విశ్వాసం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతివా. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. పంచమహాపాతకాలను భస్మం చేసి పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మనస్సుకు మెరుగులు దిద్దేటువంటి పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో నేడు కార్తీక శుద్ధ ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తాం. బృందావన ద్వాదశి అని చెప్పేసి కూడా మరొక పేరు కూడా ఉంది. ఏకాదశి నాడు ఉపవాసానికి ఉపసంహరణగా విష్ణువుకు నివేదించినటువంటి పదార్థాలు ఈ ద్వాదశి నాడు పారాయణగా స్వీకరిస్తారన్నమాట. ఈ రోజున తులసి మండపాన ఉసిరి కొమ్మను పెట్టుకొని, ఉసిరిక చెట్టు తులసి ఉన్న చోట వివిధ దీపాలతోటి అలంకరించుకొని విష్ణు పూజ చేయాలి. ఈ విధంగా ఉసిరిక చెట్టు, తులసి చెట్టు రెండు కలిసి ఉన్న చోట దీపారాధన చేసి విష్ణు పూజ ఆచరించాలి. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటారు. ఉసిరికను విష్ణువునకు నివేదించడం, 360 ఒత్తులతో మహాజ్యోతిని కూడా వెలిగించడం చాలా గొప్ప ఆచారంగా ఈ కార్తీక మాసంలో పాటిస్తాం. హరిహరుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఇది ఒక దివ్య సాధనగా మనకు శాస్త్రంలో చెప్పారన్నమాట. ఉసిరిక అంటే ఆమలకం అంటాం. ఈ మాసాన శ్రేష్టంగా చెప్పవచ్చు. ఉసిరిక దైవానికి నివేదించడం, దానం చేయటం, భుజించడం
దైవానుగ్రహ హేతువుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం భైరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 18 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 40 నిమిషాలకు. తిథి ఏకాదశి ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు. తరువాత ద్వాదశి తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర సాయంకాలం 4 గంటల 57 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 46 నిమిషాల నుంచి 3 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 9 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 22 నిమిషాల నుంచి 10 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకి. నేటి విశేషం అవమాదినం, అంటే 3 తిథుల యొక్క స్పర్శ కలిగిన రోజు. అంటే స్నానం, దానం, జపం, పితృదేవతారాధన ఇవన్నీ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగనే మాధ్వులకు వైష్ణవులకు ఏకాదశి ఉపవాసం కూడా ఉంది ఈరోజు. అలాగనే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మనం విష్ణుమూర్తికి తులసీధాత్రి సమేతుడుగా కళ్యాణం నిర్వహించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి తెప్పోత్సవం జరుపుతూ ఉంటాం. గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని ఈ రోజుతో పూర్తి చేస్తారు. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో శివునికి ఆరాధన చేయడం, అలాగనే నువ్వులతో పూజ చేయడం మొదలైనటువంటివి అనంతమైన సత్ఫలితాన్ని ఇస్తాయి. పూజకి అవకాశం లేనటువంటి వారు కనీసం అరుణాచల శివ అనే నామాన్ని ఆ 1:12 నిమిషాలు ఉచ్చరించినట్లయితే అనంతమైన అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు త్రిపుష్కర యోగం ఒకటి ఉంది. ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి సాయంకాలం 4 గంటల 57 నిమిషాల వరకు. ఆ సమయంలో చేసినటువంటి పనులు పునరావృత్తమవుతూ ఉంటాయి కాబట్టి వాటిని నివారించుకోవడం కోసం ఆ దోషాలు, అంటే మనం ఇష్టమైన పనులు, దానాలు, పూజలు ఇవి చేస్తే మంచిదే. అలా కాకుండా కోపం తెచ్చుకోవడం, ఇతరులతో కలహం పెట్టుకోవడం లాంటి చేసినట్లయితే ఆ దోషం తొలగడం కోసం 3 గంధపు చెక్కలను దానం చేయడం ద్వారా ఆ దోషం తొలగుతుంది. అలాగనే ఈరోజు స్వాయుంభవ మన్వాది అనేటువంటి ప్రత్యేకమైన అంశం ఉంది. ఆ కారణంగా పితృదేవతారాధన చేయడం ద్వారాను, నదీ స్నానం చేయడం ద్వారాను అత్యుత్తమమైనటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కార్తీక మాసం ఆదివారం కాబట్టి మనం సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం ద్వారా కార్తీక స్నానం ఫలితం సిద్ధిస్తుంది. చన్నీటి స్నానం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆదివారం నాడు మధ్యాహ్నం ఆ స్వామివారికి పాయసం నివేదన చేసి ఒక పూట భోజనం చేయడం ద్వారా ఇటు కార్తీక వ్రతానికి సంబంధించినటువంటి ఏకభుక్తం కూడా సిద్ధిస్తుంది. ఒకవేళ నక్త వ్రతాన్ని చేద్దాం అనుకునేటువంటి వారు కూడా ఆదివారం నాడు రాత్రి భోజనం చేయకూడదు అనేటువంటి నియమం కలిగిన వారే ఉంటారు. అటువంటి వారు సాయంకాలం ఛాయానక్తం అనే పేరుతో సూర్యాస్తమయానికి ముందు ఒక 24 నిమిషాలు వదిలేసి అంతకంటే ముందు మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇటు కార్తీక మాస వ్రతానికి సంబంధించినటువంటి ఛాయానక్త వ్రతం సిద్ధిస్తుంది. అలాగే ఆదివారానికి సంబంధించినటువంటి ఏకభుక్తం కూడా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు.
అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతలవాడిని పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. ఒకసారి త్రిశంకుడికి తపస్సంతా ధారపోసేశాడు, ఒకసారి మేనకకి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ఠ పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి. కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము, చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి 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 పాడి చేశాయి. అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాల, అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైంది, అది సాధనగా మారిపోయింది. సాధనగా మారి చివరికి బ్రహ్మర్షిగా నిలబడ్డాడు. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతగా పూర్వం అంతా దాచుకున్నాడు. ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అది వస్తుందంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు. ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది. ఉమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు? ఎక్కడో ఎవరూ పెంచింది కాదు, నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుపా, అంత పచ్చటి కేసరములా, అంత అందమా? ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేనినాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం? అసలు మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం. కాబట్టి కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అజ్ఞానం. పూర్వం పరమ అజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు, ఇప్పుడు జిజ్ఞాసు అవుతాడు. అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతాడు, అది వింటాడు, ఇది వింటాడు, బాగా చదువుకుంటాడు, తెలుసుకోవాలని తాపత్రయపడతాడు, కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు, తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహం అంతా కూడా జిజ్ఞాసువుగా మారిపోవడానికి కారణమైంది. దాని వలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన కదా. కాబట్టి అమ్మా నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు, వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశ్వినీ దేవతలు ఆ ప్రార్థనకు సంతోషించి ప్రత్యక్షమై ఉపమన్యు ఇదిగో అప్పం, దీన్ని తిను, నీకు చూపు వస్తుంది అన్నారు. అప్పం స్వామికి చాలా ఇష్టం, అశ్వినీ దేవతలకు నైవేద్యం కూడా. హనుమంతుడికి చాలా ఇష్టం, ఆయన కూడా కళ్ళిస్తారు మనకు. ఉపమన్యువు, ఓ దేవతలారా, మీరు ఎప్పుడూ సత్యమే పలుకుతారు, మీ మాట నిజమవుతుంది. అందుచేత నా నియమం ప్రకారంగా నేను అప్పాన్ని గురువు గారికి నివేదించి తింటాను. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు కదా ఆయనకి పెట్టాలని. ఏ ఆహారం వచ్చినా కూడా అదొక ఒప్పందం అయింది కదా.
ఇప్పుడు ఈ ఆకు తిన్నాడు, కింద పడిపోయాను, గుడ్డువాడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు వచ్చాయి, మళ్ళీ బిడ్సన్లాగా వచ్చింది, ప్రసాదం వచ్చింది, అప్పం వచ్చింది. వడలు రాలేదు, అప్పం వచ్చింది. అప్పం ఇచ్చారు వాళ్ళు. అందుకని ఈ అప్పం వస్తూనే ఈ అప్పాన్ని గురువుగారికి ఇవ్వాలి కదా, ఒప్పందం ప్రకారంగా. నేను ఈ అప్పాన్ని గురువుగారికి నివేదించి తింటాను అన్నాడు. అశ్విని దేవతలు, ఓ ఉపమన్యు, నీ గురువుగారు కూడా పూర్వం ఇలాగే మమ్మల్ని స్తుతించారు. మేమిచ్చిన అప్పాన్ని ఆయన తన గురువుకు పెట్టకుండానే తినేశారు. కనుక నువ్వు కూడా నీ గురువుగారి బాటలో నడువు, ఆయన చేసినట్లుగానే చెయ్యి, అప్పాన్ని తిను అని తొందర పెట్టారు. తినలే, పర్వాలేదు, తిను. ఆయన కూడా అట్లే చేశాడు, ఆయన గురువుకు పెట్టలేదు, తినేశారు. నువ్వు కూడా అంతే చేయి. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి కదా, ఆనువాయితీ ప్రకారంగా నువ్వు తినేసేయన్నాడు. ఉపమన్యు, దేవతలారా క్షమించండి, ఇది ఏంటి ఆనువాయితీ, ఇది మీరు ఇట్లా చెప్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. మా ఆనువాయితీ వేరే, మా ఒప్పందం. దీన్ని నేను గురువు గారికి నివేదించకుండా తినను, ఇది నా నియమం అన్నాడు. ఆ మాటలకు అశ్విని దేవతలు పొంగిపోయారు, సంతోషపడ్డారు. ఓ ఉపమన్యు, మమ్మల్ని సంతోషపెట్టావయ్యా, మా మనస్సులను గెలుచుకున్నావయ్యా. నీ గురుభక్తికి మేమెంతో సంతోషించాము. నీ గురువుగారి దంతాలు నల్లగా ఇనుములాగా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలాగా ఉంటాయి. నీకు చూపు వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఉపమన్యువుకు చూపు వచ్చింది. అతడు గురువుగారికి వద్ద వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆయోధ ధౌమ్యుల వారు ఎంతో సంతోషించారు. ఉపమన్యు, అశ్వినీ దేవతలు అనుగ్రహించినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి. నీకు సకల వేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి, స్మరణకు వస్తాయి అని ఆశీర్వదించారు. ఇది రెండవ శిష్యుడి కథ. ఇక వేదుని కథ. ఇక ఆయోధ ధౌమ్యుడి మూడో శిష్యుడు వేదుడు. వేదుడు గురువుగారిని చాలా కాలం సేవించాడు. గురువుగారు బరువులను మోయటానికి వేదుడిని నియమించారు. వేదుడు ఈ సేవలో శీతోష్ణాలను తట్టుకున్నాడు. ఆకలి వేసినా, దప్పిక కలిగినా సహించాడు. గురువుగారు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి శ్రద్ధగా సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడు వేదుడి భక్తి శ్రద్ధలకు ఆయోధ ధౌమ్యుల వారు ప్రసన్నులైపోయారు, ఎంతో సంతోషించారు, అనుగ్రహించారు. వేదుడిపై గురుకృప ప్రసరించింది, ప్రసాదం పడింది ఆయన మీద. తక్షణమే వేదునికి శ్రేయస్సు, సర్వజ్ఞత్వము కలిగాయి. వేదుడు గురువుగారి అనుమతి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళి గురుకుల వాసంలోని కష్టాలను శిష్యులు పడకూడదని ఒక వేద పాఠశాల కూడా పెట్టాడు. నియమానుసారంగా తాను 3 శిష్యులకు కేవలం విద్యను నేర్పాడు. వారి చేత ఇంటి పనులు చేయించుకోలేదు, ఏ పనులు చెప్పలేదు, వారికి చదువు మాత్రమే చెప్పాడు. కొంతమంది ఏదేదో చేయించుకుంటుంటారు కదా, పూర్వకాలంలో జరిగేది, ఇప్పుడు జరగదులేండి. నేను ఎందుకు వెళ్తా, మీరే వెళ్ళండి అంటారు, అంతే. ఆనాటి విద్యా విధానం ఇలా ఉండేది. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క రకంగా ఉండేది. గురువు శిష్యుల మీద ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. శిష్యులు కూడా గురువును ప్రేమించేవారు, భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఎంత కలియుగం చూడండి ఇప్పుడు. అప్పుడు త్రేతాయుగంలో వెళ్ళి ఎవరైనా మనకు గురువు దొరుకుతారా, నాకు పాఠం చెప్తారా అనేవాళ్ళు. ద్వాపరయుగంలో నిదానంగా ద్వాపరయుగంలో వెళ్ళి గురువు ఇంటి దగ్గర వెళ్ళి కూర్చొని ఎప్పుడు పాఠం చెప్తారా అని కాచుకునేవాళ్ళు. ఇప్పుడు కలియుగం కదా, గురువుగారే శిష్యుడింటికి వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా పాఠానికి వస్తావా అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూడండి. ద్వాపరయుగంలో గురువు ఎప్పుడు పాఠం చెప్తాడని వాళ్ళ ఇంట్లో కాచుకొని వాళ్ళ గురు శుశ్రూష చేస్తూ ఉండిపోయేవారు. ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం పాఠం చెప్పారు, మిగతాదప్పుడంతా పని. అదెంతగా ఉంది. ఇప్పుడు అట్లా కాదు, గురువుగారే వెళతారు శిష్యుడింటికి, వెళ్ళి బెల్లు కొట్టి
ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి బెల్లు కొట్టి అపాయింట్మెంట్ శిష్యుడి దగ్గర తీసుకొని ఇది చేయాలా, లేకపోతే ఇవ్వడు శిష్యుడు. ఇది ఇప్పటి యొక్క కాలం. గురువు శిష్యుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి ఒక్కసారిగా అనుగ్రహించటం అనేది నాటి పద్ధతిగా తెలుస్తుంది కదా. గురువు శిష్యులు ఇద్దరూ కూడా సూక్ష్మబుద్ధి గలవారని తెలుస్తుంది. కనుక సూక్ష్మబుద్ధి కలిగి గురువు మాట పాటిస్తే శ్రేయస్సు లభిస్తుందని మనకి కథ బోధిస్తుంది. ఇక ఉత్తంకుడి కథ. ఈ వేదుడి వద్దకు ఒకనాడు జనమేజయుడు, పౌష్య మహారాజులు వచ్చి, అయ్యా మీరు మాకు పురోహితులుగా ఉండాలి అన్నారు. వేదుడు అంగీకరించాడు. వారు వెళ్ళిపోయారు. ఇంతలో వేదుడికి ఒక చోట యజ్ఞం చేయవలసిన పని పడింది. ఆయన తన శిష్యుడైనటువంటి ఉత్తంకుణ్ణి పిలిచి, నాయనా, ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను, ఏ లోటు రాకోకుండా చూసుకో అని వెళ్ళిపోయాడు. ఉత్తంకుడు గురుపత్నిని తల్లిగా భావించాడు. ఆమె ఋతుమతి అయినప్పుడు ఎవరు ఎన్ని చెడు మాటలు చెప్పినా కూడా వినలేదు, ధర్మం తప్పలేదు. ఆమెను తల్లిని గౌరవించినట్లు గౌరవించాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురువుగారు వచ్చి ఉత్తంకుడి గురుభక్తికి ఎంతో సంతోషించారు. ఉత్తంకుడి మెచ్చుకొని ఉత్తంకుడిని, పుత్ర ఉత్తంక, నీ గురుకుల వాసం పూర్తి అయింది, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకో, నీ కోరికలన్నీ తీరుతాయి అని ఆశీర్వదించారు. ఉత్తంకుడు, గురుదేవా, గురుదక్షిణను అడగండి, సమర్పించుకుంటానన్నాడు. అప్పుడు గురువుగారు గురుదక్షిణకు నిరాకరించారు. అక్కర్లేదులే నాయన అని. అప్పుడు ఉత్తంకుడు, యశ్చా ధర్మేణ పృచ్ఛతి తయోరన్యతరః ప్రైతి విద్వేషం చాదిగచ్చతి. అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిద్దరిలో ఒకడు అంటే గురువు కాని శిష్యుడు కాని మరణాన్ని పొందుతాడు, ద్వేషాన్ని పొందుతాడు. ఇక్కడ ఒక ధర్మం ఉంది, గమనించండి. ఋత్విక్కుకు దక్షిణ ఇవ్వాలి. ఇవ్వకుండా యజ్ఞం చేయించుకుంటే అది అధర్మం అవుతుంది. అలాగే ఋత్విక్కు దక్షిణ తీసుకోవాలి, తీసుకోకపోతే అధర్మం అవుతుంది. అదేవిధంగా శిష్యుడు గురువుకు దక్షిణ ఇవ్వాలి, ఆ దక్షిణను గురువు పుచ్చుకోవాలి. అలా చేయకపోతే ఇద్దరికీ కూడా అధర్మం చేసిన పాపం వస్తుంది. ఇక్కడ ఉత్తంకుడు గురువుగారి వద్ద చక్కగా చదువుకున్నాడు కనుక గురుదక్షిణ సమర్పించాలి. అందుకే హఠం పలికాడు. అడగండి, వద్దంటే లేదండి. అది ఇవ్వకపోవటం అధర్మం అవుతుంది కదా. గురుదక్షిణ ఇస్తూ ఉంటే దానిని పుచ్చుకోవాలి కదా, పుచ్చుకోకపోతే అధర్మం అవుతుంది కదా. ఆ మాటే ఇక్కడ ఉత్తంకుడు చెప్పాడు. గురుదేవా, గురుదక్షిణ తీసుకోండి అని వేదుడిని మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. వేదుడు, సరేనయ్యా సరే, వద్దు వద్దు అంటుంటే ఇస్తాను ఇస్తాను అంటున్నావు, అలాగే ఇవ్వు. నీ గురుపత్ని గారు ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వు. అక్కడ పెట్టేశాడు. ఇంకా ఏం కావాలో ఆవిడ్నే అడుగు అన్నాడు. ఉత్తంకుడు గురుపత్నికి నమస్కారం చేసి ఇలా అడిగాడు, అమ్మా, గురుదక్షిణ సమర్పించుకొని రుణ విముక్తుణ్ణి నేను కావాలా, నేను ఇంటికి వెళతాను కనుక మీకేం కావాలో అడగండి అన్నాడు. ఆ మాట విని గురుపత్ని ఎంతో సంతోషించింది. నాయన ఉత్తంక, పౌష్య మహారాజు గారి భార్య యొక్క కుండలాలు ఎంతో బాగుంటాయి కదా, వాటిని ధరించాలని నాకు ఎన్నాళ్ళలో నుంచో కోరిక ఉందయ్యా. పైగా పుణ్యక వ్రతం చేయాలనుకుంటున్నానయ్యా. అది ఈ రోజు నుంచి 4వ రోజున జరుపుతానయ్యా. నేను ఆ రోజున కుండలాలను పెట్టుకొని విప్రులకు భోజనం పెట్టాలనుకున్నానయ్యా. కుండలాలు పళపళ 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 చళచళ కళకళ ఆడుతుంటాయ్యా. కనుక ఏం చేస్తావో ఏమో, ఎలా చేస్తావో ఏమో, 4వ రోజు కల్లా నాకు కుండలాలు కావాలి, తెచ్చిపెట్టు. తీసుకొస్తే నీకు మేలు జరుగుతుంది, లేకపోతే మేలు జరగదు అంది. ఉత్తంకుడు అలాగనేనమ్మా అని ఆమెకు నమస్కారం చేసి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక పెద్ద ఎద్దు, దాని మీద ఎక్కినటువంటి ఒక దివ్య పురుషుడు కనిపించారు. ఆ పురుషుడు ఉత్తంకుడితో చెప్తున్నా, నాయనా, దీని పేడ తిను అన్నాడు. ఉత్తంకుడు సందేహిస్తూ ఉంటే
పూర్వం నీ గురువుగారు తిన్నారయ్యా, మరి నీకెందుకు సంశయం, తినేసేయ్ అన్నాడు. ఉత్తంకుడు గురువుగారి పేరు చెప్పగానే ఏమాత్రం సందేహించుకోకుండా ఆ వృషం యొక్క మూత్రాన్ని తాగేశాడు, పేడను తినేశాడు, పలారంలాగా తిన్నాడు, ఉప్పిట్టు కాఫీలాగా తాగేశాడు. ఆ దివ్య పురుషుడి అనుగ్రహం ఉత్తంకుడిపై ప్రసరించింది. అయితే ఉత్తంకుడు తొందరలో ఒక తప్పు చేశాడు. కూర్చొని చేయవలసినటువంటి ఆచమనాన్ని నిలబడి చేశాడు. అది తర్వాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి ఆశీర్వదించాడు. పౌష్యుడు ఉత్తంకుడిని పూజించి, అయ్యా ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు, ఓ రాజా, గురు కార్యం కోసం వచ్చానయ్యా నేను. రాణిగారి కుండలాలు ఇప్పించండి, గురుదక్షిణగా వాటిని సమర్పించాలి అన్నాడు. పౌష్యుడు చాలా సంతోషించాడు. అయ్యా, మీరు మహాత్ములు, మీకు అడ్డే లేదు, మీ దర్శనం కలగటమే అదృష్టం. రాణిగారిని అడగండి, మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా మీరు వెళ్ళచ్చు, ఆమె తన కుండలాలను ఇచ్చేస్తుంది అన్నాడు. ఉత్తంకుడు అంతఃపురంలోకి నేరుగా వెళ్ళాడు. రాణిగారు కనిపించలేదు. అప్పుడు వెనక్కి వచ్చి రాజుగారితో, రాజా, ఆమె అక్కడ లేదు, నువ్వు ఎలా అబద్ధం ఆడటం ఏమీ బాగలేదు కదా, కనుక నువ్వే తెప్పించి వాటి నాకు ఇవ్వు అన్నాడు. అబద్ధం ఆడావు నువ్వు, అందుకని నువ్వే తెప్పించు. అప్పుడు పౌష్యుడు, మహాత్మా, ఆమె మహాపతివ్రత, పవిత్రురాలు, లోపలే ఉంది, అశుచులై ఉన్నవారికి ఆమె కనిపించదు అన్నాడు. ఇక్కడ పీకులాట పట్టుకుంది. ఆ మాట విని ఉత్తంకుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏంటి అశుచి? నేనేం తప్పు చేయలేదే, నేను ఎక్కడ తప్పు చేశాను? గురువు మాట విన్నానే, అక్కడ నేను ఎద్దు మీద వచ్చేటువంటి మనిషి చెప్పిన మాట కూడా నేను విన్నానే, ఆ ఎద్దు పోసింది మూత్రము తాగానే, నేను పేడ తిన్నానే, ఎక్కడ నేను తప్పు చేశా అని క్షణకాలం ఆలోచించాడు. నేను నిలబడి ఆచమనం చేశాను అని ఉత్తంకుడికి గుర్తొచ్చింది. ఆ మాటే పౌష్యరాజుకు చెప్పాడు. ఇది ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. టూర్లో ఉన్నప్పుడు మీరు నిల్చొని నీళ్లు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. టూర్లో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటికి సంబంధించిన వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు ఏది తాగినా కూర్చొని తాగాల. జ్ఞాపకం పెట్టుకోండి, లేకపోతే వాళ్ళకి దరిద్రం వస్తుందంటారు. మనం తప్పు చేస్తున్నాం. అప్పుడు ఏ నీళ్లు తాగని, ఎప్పుడు తాగాలంటే చాలా ప్రాణం పోయేటప్పుడు, అర్జెంటుగా ఆసుపత్రికి పరిగెత్తేటప్పుడు, అలాగ నువ్వు ఎక్కువ ప్రయాణం చేసి అలసిపోయినప్పుడు, కొన్ని సందర్భాలు తప్ప మిగతా తప్పుడు నీళ్లు తాగాలంటే కూర్చొనే తాగాల. ఇక నేను చెప్పాల్సిన పని లేదు, మనిషి అయినవాడు. అందుకు ఇక్కడ తప్పు చేశాడు. ఇక్కడ అప్పుడు పౌష్యుడు, అది సంగతి, అందుకే ఆమె మీకు కనిపించలేదు. నిలబడి కానీ నడుస్తూ కానీ ఆచరణ చేయరాదు, ఇది శాస్త్ర విరుద్ధమైన పని, అందుకే మీరు అపవిత్రులయ్యారు అన్నాడు. ఈయనకి తెలిసిపోయింది, కనిపెట్టాడు. ఉత్తంకుడు వెంటనే యథావిధిగా ఆచమనం చేసి కూర్చొని, నోరు మూసుకొని కూర్చొని ఆచమనం చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆచమనం చేసి అంతఃపురానికి వెళ్ళగా అక్కడ ఆ పౌష్య మహాదేవి కనిపించింది. అక్కడ ఉత్తంకమునికి ఎదురుగా వచ్చింది, నమస్కారం పెట్టి స్వాగతం పలికింది. ఉత్తంకుడు, తల్లి, గురుదక్షిణ కోసమని నీ కుండలాలను ఇవ్వండి అని కోరాడు. అప్పుడు మహారాణి ఎంతో సంతోషించింది. ఉత్తంకుడి మంచి భావానికి, గురుభక్తికి ప్రసన్నురాలైంది. అంతే కదా, ఇది ఎంత అద్భుతమైనటువంటి స్థలానికి వెళుతుంది. ఇది గురువుగారి యొక్క భార్య, ఆవిడ అమ్మ, సౌమ్య అమ్మ చెవులో వెళుతాయి కదా, ఇంకెందుకు, నాకు ఆనందం అయిపోయింది ఆవిడకి.
అతడు సత్పాత్రుడు, కుండలాలను ఇవ్వటానికి తగినవాడు, యోగ్యత కలవాడు అని భావించి సంతోషంగా తన కుండలాలు ఇచ్చి ఇలా అంది: ఓ మునీశ్వర, వీటి కోసం తక్షకుడనే నాగేంద్రుడు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు వీటిని పొందుదామా, అపహరిద్దామా అని ఎదురు చూస్తున్నాడు, దొంగతనం చేస్తామా అని. అందుకని వీటిని ఎంతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. వాడు బలవంతుడు, వాడిని ఎదిరించడం సాధ్యం కాదు, పైగా మాయావి. ఏమాత్రము సందు దొరికినా, వీలు చిక్కినా వీటిని పట్టుకొని పారిపోతాడు, జాగ్రత్త. కనుక వీటినే కనిపెట్టుకొని ఉండండి అంది. ఉత్తంకుడు: అమ్మా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి, దాని సంగతి విడిచిపెట్టండి, ఆ తక్షకుడి సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను అని ఆ పౌష్య మహారాజు వద్దకు వచ్చాడు. పౌష్యుడు: మునీశ్వర, మీరు మాకు అతిథులు, పితృదేవతలకు ప్రీతి కలిగించటానికి ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాలి అని ప్రార్థించాడు. ఉత్తంకుడు అందుకు ఒప్పుకొని భోజనానికి కూర్చున్నాడు. పౌష్యుడు అన్నం వడ్డించాడు. ఉత్తంకుడు అన్నాన్ని ముట్టుకోగానే చల్లగా ఉంది, పైగా అందులో వెంట్రుకలున్నాయి. ఉత్తంకుడికి కోపం వచ్చింది. ఓ రాజా, ఈ అన్నం చల్లారింది, అపవిత్రంగా ఉంది, ఇలాంటి అన్నం పెడతావా నాకు? నువ్వు గుడ్డివాడవైపో అని శపించాడు. ఆయన మహానుభావుడు, ఆయనకేం. పౌష్యుడికి కూడా కోపం వచ్చింది. మీరు పవిత్రమైన అన్నాన్ని తిడతారా? అయితే మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించాడు. ఉత్తంకుడు: మహారాజా, ఆవేశపడకండి, ముందు పరీక్షించి మాట్లాడండి అన్నాడు. రాజు పరిశీలించి చూశాడు. అది ముని చెప్పినట్టుగానే ఉంది. ఆ అన్నాన్ని జుట్టు విరబేసుకొని ఉన్నటువంటి ఒక స్త్రీ తయారు చేసింది. చాలాసేపటి కిందమే ఉండటం వల్ల ఆ అన్నం చల్లారిపోయి ఉంది. అందుకని ఇక్కడ జుట్టు విరబోసుకొని అన్నము, ఆహారము పెద్దలకు చేసేటప్పుడు చేయకూడదు, అందుకని పూర్తిగా కట్టేసుకోవాలా అని చెప్తారు. మహాత్ములకి, పెద్దలకి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు విరబోసుకోకూడదు, ఏ దోషం వస్తుంది. అందుకని చక్కగా దువ్వుకొని, చక్కగా కొప్పు కట్టుకొని, చక్కగా జడ వేసుకొని కొప్పు కట్టుకోవాలా, ఒక వెంట్రుకను బయటికి రాకూడదు. అట్లా మీరు అన్నం చేయాలంటే. అందుకని తెలుసుకున్నాడు, విరబోసుకొని చేసినటువంటి ఒక స్త్రీ చేసిందని. ఈ సంగతిని పౌష్యరాజు తెలుసుకొని తన తొందరపాటుకు చింతించాడు. నేనే తప్పు చేశాను, నాదే కదా తప్పిది, అయ్యా క్షమించండి, తప్పు చేశాను, మీ శాపాన్ని ఉపసంహరించండి అని ప్రార్థించాడు. ఉత్తంకుడు: రాజా, కొంతకాలం మాత్రమే నీకు చూపు కనిపించదు, తర్వాత నీకు చూపు వస్తుంది. నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు, నీ మాట ప్రకారంగా నా శాపాన్ని సవరించాను, మరి నా మాట ప్రకారంగా నీ శాపాన్ని కూడా సవరించు అన్నాడు. అప్పుడు పౌష్యుడు ఇలా అన్నాడు: మునీశ్వర, నాకు శాపాన్ని ఉపసంహరించుకునేటువంటి సామర్థ్యం లేదు నాకు, ఎందుకంటే నాకు లోపల కోపం ఇంకా చల్లారలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.